సాధారణంగా ఒక కోడి ధర ఎంత ఉంటుంది? 1000, 2000, మహా అయితే 5000. కానీ గోదావరి జిల్లాలో కోడిపుంజుల రేంజే వేరు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో అక్కడ పందెం కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో ఒక కోడిపుంజు ఏకంగా 3.5 లక్షల రూపాయల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఒక కోళ్ల ఫారంలో ఉన్న కొక్కిరాయి జాతికి చెందిన కోడిపుంజు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 5 కిలోల బరువు, 3 సంవత్సరాల వయసున్న ఈ పుంజును కొనుగోలు చేయడానికి పందెం రాయుళ్లు పోటీ పడ్డారు. ఏకంగా 3,50,000 రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చారు. ఇది దాదాపు ఒక సామాన్యుడు వాడే కారు ధరకు సమానం. అయితే ఇంత భారీ ఆఫర్ వచ్చినా ఆ కోడి యజమాని మాత్రం అమ్మడానికి నిరాకరించారు. ఇది మేలైన జాతి అని, భవిష్యత్తులో సంతానోత్పత్తి కోసం దీనిని వినియోగిస్తామని ఆయన చెప్తున్నారు. ఇక దీని స్పెషాలిటీ విషయానికి వస్తే ఉదయం 5 గంటలకే వీటి దినచర్య మొదలవుతోంది. వీటికి రోజువారీ ఆహారంలో కీమా, ఉడకబెట్టిన గుడ్లు, బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, లడ్డూలు తినిపిస్తారు. రోజుకు 20,000 వేతనం తీసుకునే ప్రత్యేక శిక్షకులు వీటిని పర్యవేక్షిస్తుంటారు. ఈత, పరుగు, కసరత్తులతో వీటిని అథ్లెట్లలా తయారు చేస్తారు. ముఖ్యంగా నెమలి, డేగా, కాకి, అబ్రాసు, కొక్కిరాయి వంటి జాతులకు పండుగ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.